నెల్లూరు జిల్లా సంఘంలో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ నుండి జాతీయ రహదారి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అంటూ నినాదాలు చేసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్ మదర్ భాష విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం కావున ఈరోజు మన నేతాజీ జూనియర్ కళాశాల విద్యార్థుల సహకారంతో ఈరోజు మనం ఒక ర్యాలీగా బయలుదేరి మన సంఘం పోలీస్ స్టేషన్ నుంచి మన సంఘం హైవే జంక్షన్ వరకు ఒక ర్యాలీగా చేరి ఇక్కడ పిల్లలందరితో ప్లెడ్జ్ చేయించి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు అని వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చెడు అలవాట్లకి బానిస కాకూడదు, వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు అని మన రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎప్పుడు ఒక కంట వేసి ఉంచాలి. ఏం జరుగుతుంది, ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. అలాగే యువత ఎప్పుడు ఇలాంటి చెడు కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మన నేతాజీ కళాశాల జూనియర్ కాలేజీ వారికి ధన్యవాదాలు. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.